Hi, welcome to KFA Maths tutorial. Today we are going to discuss about fundamental theorem of arithmetics. Fundamental theorem of arithmetics. Fundamental theorem of arithmetics, which leads important role in 10th class public examination. What is fundamental theorem? Every composite number can be expressed as a product of primes. This prime factorization is unique apart from the order in which the prime factorization is occurred. Every composite number can be expressed as a product of primes. ప్రతి సంయుక్త సంఖ్య కూడా ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చు. ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చు. ఈ ప్రధాన కారణాంకాల లబ్దము ఏకైకము అంటే ఒకటిగానే ఉంటుంది. ఆఫ్ కోర్స్ అందులో ఉన్నటువంటి కారణాంకాలు ముందువి వెనక్కి వెనక్కి ముందుకు వాటి వరుస క్రమం మారినప్పటికీ ఆ కారణాంకాలు మాత్రం అవే ఉంటాయి అనేది దీని అర్థం. ఒక ఉదాహరణ తీసుకుందాం. 48. ఈ 48 ని మనం ఎలా రాయొచ్చు? 48 2తో డివిజన్ చేస్తే 24 వస్తుంది. అగైన్ 2తో డివిజన్ చేస్తే 12. అగైన్ 2తో డివిజన్ చేస్తే 6 2 3 2 3 1. So 48 can be written as 2 into 2 into 2 into 2 into 3. Somebody can write this as 3 into 2 into 2 into 2 into 2. This can be written as 2 into 2 into 3 into 2 into 2. ఏ విధంగా రాసుకున్నా కూడా అందులో 4 2లు ఉండాలి, ఒక 3 ఉండాలి. అదే ఏకైకము అంటున్నాడు. కానీ టోటల్ మీద కారణాంకాలు మాత్రం ఇవే ఉంటాయి. వాటి వరుస క్రమం మారినప్పటికీ అది ఏకైకము. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్. ఏ ఉదాహరణ తీసుకున్నా కూడా ఇలాగే రాస్తారు.